టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ హోమియోపతి వైద్య విధానంలో ఏ జబ్బులకు మందులు ఉన్నాయి, ఇంకా దీనికి కూడా ఉన్నాయా, ఇటువంటి దానికి కూడా ఇస్తారా అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఏ జబ్బులకు హోమియోపతి వైద్య విధానంలో ఉంటుంది, శాశ్వతంగా పర్మనెంట్గా ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో తగ్గేటువంటి జబ్బులను తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను మీకు అందరికీ తెలుసు, నేను రీసెర్చ్ చేశాను. నాసో రెస్పిరేటరీ ఎలర్జీస్, ఆస్తమా, ఎలర్జీ, ఈసినోఫిలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్ అనే దాని మీద ఇటువంటి దానిలకు అంటే గవర్నమెంట్ హోమియోపతిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు. అంటే ఆస్తమా, ఎలర్జీ, ఈసినోఫిలియా అంటారు కదా, అది దానికి దగ్గు రావడం, ఆయాసం రావడం, తుమ్ములు రావడం, ఇటువంటి దానికి. తర్వాత ఎలర్జిక్ రైనైటిస్ అని, అంటే ఈరోజు నేను చెప్పేటువంటిది డీటెయిల్గా చెప్తలేను, ఎందుకంటే నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్ అందరికీ తెలుసు కాబట్టి ఈ జబ్బుకు ఈ మందు ఉంది అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే ముఖ్యమైన నీళ్లు గారడం, తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ కావడం, కళ్ళు దురద, ముక్కు దురద, చెవులు దురద, గొంతు దురద, ఇటువంటివన్నీ ఎలర్జిక్ డిజార్డర్స్కు హోమియోపతిలో ఉంది. తర్వాత సైనసైటిస్ అంటారు. ఇదంతా చీము చేరుకొని హెడేక్ రావడం, మ్యాగ్జిలరీ సైనసైటిస్, ఫ్రాంటల్ సైనసైటిస్, ఎథమైడల్ సైనసైటిస్, స్పినాయిడల్ సైనసైటిస్. దీనికి మీకు ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం ఉంది. తర్వాత ఇదే వోకల్ కార్డ్ నాడ్యూల్స్ అని ఉంటాయి. వోకల్ కార్డ్ నాడ్యూల్స్ ఉన్నందువల్ల చాలామందికి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, గొంతు బొంగురు పోతుంది. గొంతు బొంగురు పోయేదానికి శాశ్వత పరిష్కారం ఉంది. తర్వాత వోకల్ కార్డ్ నాడ్యూల్స్ మీరు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో నయమవుతున్నాయి. వీళ్ళకు ఎప్పుడైతే ఉంటుందో దగ్గు వస్తుంది, ఎలర్జిక్ ఫ్లారింజైటిస్ అంటారు. ఈ దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంది. దగ్గినప్పుడు కొంతమందికి మూత్రం కూడా పడిపోతుంది, ఆడవాళ్ళలో ఇది కామన్గా ఉంటుంది. తర్వాత దగ్గి కొంతమంది చక్కెర వచ్చి పడిపోతారు, కాఫ్ సింకోప్ అని. ఇటువంటి దానిలోకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. తర్వాత బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తుల్లో బ్రాంకియల్లో ఇన్ఫెక్షన్ ఉండడం. తర్వాత బ్రాంకెక్టియాసిస్, ఊపిరితిత్తుల్లో చీము చేరుకొని వాళ్ళకు విపరీతమైనటువంటి దగ్గు, ఆయాసము, తెమడ, కలర్స్ తెమడ రావడం, రక్తం రావడం, ఇటువంటిది. తర్వాత న్యూమోనియా, న్యూమనైటిస్, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ఇవి చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. మళ్ళీ నేను చిన్నపిల్లల్లో వచ్చేటువంటి జబ్బుల గురించి చెప్తా. అంటే ఈరోజు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ జబ్బులకు హోమియోపతి వైద్య విధానంలో ఉందని. స్మోకర్స్ బ్రాంకైటిస్ అంటారు. అంటే మామూలుగా స్మోక్ చేసి బీడీలు తాగి, సిగరెట్ తాగి వచ్చినటువంటి జబ్బు. తర్వాత సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ ఎయిర్వే డిజార్డర్. తర్వాత ఐఎల్డి, ఇంటర్స్టిట్యూషనల్ లంగ్ డిజార్డర్స్. ఇవన్నీ ఏంటంటే లంగ్స్ బాగా హార్డ్గా అయిపోయి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ కాక విపరీతమైనటువంటి ఆయాసం ఉంటుంది. దీని అన్నిటికీ శాశ్వత పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిజార్డర్స్. ఈ ఊపిరితిత్తులో ఒక్కొక్కసారి రక్తం పడుతుంది చాలామందికి, హెమాప్టసిస్ అంటారు. కారణం ఏదన్నా కానీ, బ్రాంకైటిసా, న్యూమోనియానా, బ్రాంకెక్టియాసిసా, క్యాన్సరా, లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ, అటువంటి దానికి కూడా హోమియోపతిలో హెమాప్టసిస్, రక్తం పడడం దగ్గినప్పుడల్లా. తర్వాత ఇదే విధంగా, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనికి పరిష్కారం ఉంది హోమియోపతి వైద్య విధానంలో. తర్వాత రెండవది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిజార్డర్స్లో అల్సర్స్ వస్తాయి, మౌత్ అల్సర్స్, స్ట్రెస్ అల్సర్స్ అంటారు. దానికి కూడా చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్ లేదని బి కాంప్లెక్సో, యాంటీబయాటిక్సో తీసుకుంటూనే ఉంటారు. దానికి శాశ్వత అంటే ఈరోజు చెప్పేదానికంత పర్మనెంట్గా మీకు హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుందని చెప్పేటువంటి ప్రయత్నం ఇది. తర్వాత గ్యాస్ట్రిక్ అల్సరు, డియోడినల్ అల్సరు, గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట పుట్టడం, నొప్పి రావడం, అన్నం అరగకపోవడం, ఛాతీల మంట రావడం, ఇటువంటి దానిలకంతా. తర్వాత రిఫ్లెక్స్ ఈసోఫైజైటిస్, గర్డ్ అంటారు. చాలామందికి ఏంటంటే యాసిడ్ స్టమక్ నుంచి రివర్స్గా వచ్చి ఇదంతా మంట మండుతుంటుంది. దానికి అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. అంటే కోలంలో, పేగులో అల్సర్స్, పుండ్లు పడి తర్వాత విపరీతమైనటువంటి మోషన్స్, బ్లడ్, చీము, అటువంటి దానికి పరిష్కారం. ఐబిఎస్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. ఐబిఎస్ అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ అని, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని. దీనికి ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ రావచ్చు, ఒకసారి కాన్స్టిపేషన్ రావచ్చు. ఇటువంటి దానికి కూడా హోమియోపతిలో మీకు పర్మనెంట్గా దక్కుతుంది. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇది హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటిది ఉంది అనేది తెలియదు కాబట్టి తెలియపరిచేటువంటి ప్రయత్నం ఇది. తర్వాత ఇదే విధంగా కడుపుల నొప్పి అంటారు. కడుపుల నొప్పి ప్యాంక్రియాటిటిస్ వల్ల రావచ్చు, తర్వాత మామూలు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల రావచ్చు, మూత్రపిండాల స్టోన్స్లో రావచ్చు. కనుక ఇటువంటివన్నీ కారణాలు ఏదైనా కానీ కూడా అబ్డామినల్ పెయిన్, చిన్నపిల్లల్లో కూడా మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ మెసెంట్రిక్ లింఫ్ నోడ్స్, మెసెంట్రిక్ లింఫెడినోపతి అంటారు. దానివల్ల వచ్చినటువంటి కడుపు నొప్పి కారణం కనుక్కొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. తర్వాత కాన్స్టిపేషన్, మలబద్ధకం,
లూజ్ మోషన్స్, ఒక్కొక్కసారి ఏమిటంటే కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి. తర్వాత గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయ్యి తర్వాత కలరా మాదిరిగా రావడం. పైల్స్, ఫిషరు అందరికీ తెలిసి ఏంటంటే అర్షమలలు అంటారు. ఈ అర్షమలలు తర్వాత ఫిషరు చీలిపోవడం, దీనికి కూడా ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకొని, మీరు ఎన్నో జబ్బులు మీరు కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, అటువంటిది ఏం అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు శాశ్వత పరిష్కారం. అతి తక్కువ ఖర్చుతో మీరు బయట పెట్టేటువంటి ఖర్చుకు 1% ఖర్చు కూడా కాకుండా నయమైనటువంటి పర్మనెంట్గా నయమేటివి. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా అక్కడ నయం కావట్లేదని చెప్తున్నారు చాలామంది. ఎన్నో లక్షలు ఖర్చు అయినాయి సార్, ఎన్నో వేలు ఖర్చు అయినాయి సార్, అయినా నయం కాలేదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ భరించలేకపోతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నా. తర్వాత ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది కాబట్టి మీకు ఆపరేషన్ లేకుండా, తర్వాత పర్మనెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు అతి తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్య విధానంలో నయమైనటువంటి జబ్బులు ఇవి. తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఎర్లీ స్టేజ్లో కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చినాయంటే బాగా నయమవుతుంది. కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లో కూడా వచ్చినటువంటి కేసులు కూడా మా దగ్గర నయమైనాయి. ఆల్కాలిక్ సిరోసిస్ కానివ్వండి, నాన్ ఆల్కాలిక్ సిరోసిస్ ఆఫ్ లివర్ కానివ్వండి, అంటే జాండీస్ రావడం, పొట్టల నీరు రావడం, కాళ్ళు వాపులు రావడం, ముఖం వాపు రావడం, ఆకలి లేకపోవడం, ఇటువంటి దానికి కూడా హోమియోపతి వైద్య విధానంలో పరిష్కారం ఉంది. తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ వచ్చిన వాళ్ళకు కూడా హోమియోపతిలో పరిష్కారం ఉంది. ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిజార్డర్స్కు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత హెమటోమెసిస్ అంటారు. కొంతమంది వామిటింగ్ ఆఫ్ బ్లడ్ కారణం ఏదన్నా కానీ కారణాంకాన్ని కనుక్కొని మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీకు నయమవుతుంది. తర్వాత మలబద్ధకం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు సార్ మేము బయట తీసుకుంటున్నాం కాయం చూర్ణమో లేకపోతే ఈసబ్గోలో ఇట్లా ఆ విధంగా ఉందని. మలబద్ధకానికి కారణం ఏంటో మేము దాన్ని పరీక్షించి చేస్తాం కాబట్టి మీకు అది కూడా బ్రహ్మాండంగా తగ్గుతుంది. తర్వాత గ్యాస్ ఫార్మేషన్, ఇప్పుడు అందరికీ గ్యాస్ ఫామ్ అవుతుంది సార్, కడుపు ఉబ్బిపోతుంది, తర్వాత అపాన వాయువు వస్తుంది, తేన్పులు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం, అజీర్ణం ఉంటుంది, ఇవన్నీ. తర్వాత ఇటువంటి దానిలకు కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిజార్డర్స్కి అంతా హోమియోపతి వైద్య విధానంలో ఉంది అని మీకు తెలియపరచడం. తర్వాత యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ అంటే మూత్రకోశ సంబంధిత వ్యాధులకు హోమియోపతి వైద్య విధానంలో ఏ దానికి ఉన్నాయి. మూత్రపిండాల రాళ్లకు అద్భుతమైనటువంటి మెడిసిన్, ఆపరేషన్ లేకుండా మీకు పర్మనెంట్గా తగ్గుతుంది. తర్వాత బైలేటరల్ రీనల్ ప్యారంకైమల్ డిసీజ్ అని గ్రేడ్ 1 అని గ్రేడ్ 2 అని గ్రేడ్ 3 అని అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటున్నారు కదా. ఇప్పుడు బ్లడ్ యూరియా లెవెల్ పెరగడం, సీరం క్రియాటిన్ లెవెల్ పెరగడం, తర్వాత దానికి మామూలుగా డయాలసిస్ చేయాల్సి రావడం, ఇటువంటివన్నీ ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఈ కేసులకు కూడా మీరు ఎర్లీ స్టేజ్లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా తగ్గుతుంది. తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిందనుకోండి మీకు అక్కడికి అరెస్ట్ అయిపోతుంది. ఫర్దర్గా మీకు డయాలసిస్ అవసరం లేకుండా, పథ్యం అవసరం లేకుండా, డ్యామేజ్ కాకుండా చేసేటువంటి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత పురుష గ్రంథి, ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అంటారు. చాలామందికి పురుష గ్రంథి వచ్చిందంటే ఇంకా ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ దీన్ని ఇట్లనే భరించాల్సి వస్తుంది అనుకుంటారు. కాదు, దానికి కూడా పరిష్కారం ఉంది. స్ట్రిక్చర్ ఆఫ్ యూరిత్రా అంటే మూత్రనాళం నేరో అయిపోయి మూత్రం సన్నగా వచ్చి తర్వాత విపరీతమైనటువంటి బాధ, ఎన్నోసార్లు ఆపరేషన్ చేసి డైలేట్ చేసి చేయాల్సినటువంటి దానికి కూడా మా మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది సిస్టైటిస్ అనండి, యూరిథ్రైటిస్ అనండి, పైలైటిస్ అనండి, పైలోనెఫ్రైటిస్ అనండి, అంటే కిడ్నీ నుంచి మొత్తం ఈ ట్రాక్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కూడా దానికి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏ దానికి కూడా రెసిస్టెంట్ డెవలప్ చేసినా మళ్ళీ మీ రెసిస్టెన్స్ మేము డెవలప్ చేస్తాం. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెంచి మీ శరీరమే మీ జబ్బును నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడమే హోమియోపతిక్ వైద్య విధానం యొక్క విశిష్టత కాబట్టి చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఏవి తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు పర్మనెంట్గా సిస్టైటిస్ అంటే పస్ సెల్స్ ఉన్నాయి, యూరిన్లో ఆర్బీసీ ఉంది, ఆల్బుమిన్ పోతుంది, తర్వాత మామూలుగా ఎపిథీలియల్ క్యాస్ట్, గ్రానులార్ క్యాస్ట్, హైలిన్ క్యాస్ట్ ఉన్నాయి, ఇవన్నీ అని చెప్తారు. ఇటువంటి దాన్ని కూడా పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్లో మీరు కొంతమందికి ఏంటంటే ఇవి ఇంతే, దీనిని భరించాల్సి వస్తుంది అన్నటువంటిది ఉంటుంది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ వస్తుంది. అబ్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తారు, అయినా కానీ కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అటువంటి దానికి కూడా హోమియోపతి వైద్య విధానం. తర్వాత ఈ చర్మ వ్యాధులు ఎంతోమంది బాధపడుతున్నారు, దీనికి కూడా పరిష్కారం హోమియోపతి దానికి ఉన్నాయి. ఆర్టికేరియా, పైత్యం దద్దులు, ఎలర్జిక్ ఫోటోసెన్సిటివ్ డెర్మటైటిస్ అని అంటే మొత్తం సన్కి ఎక్స్పోజ్ అయినా, ట్యూబ్లైట్కి ఎక్స్పోజ్ అయినా ముఖమంతా ఎర్రగా కావడం, నల్లగా కావడం, ఇదంతా మొత్తం పిగ్మెంటేషన్ రావడం, ఎలర్జిక్ ఫోటోసెన్సిటివ్ డెర్మటైటిస్ అంటారు. కాంటాక్ట్ సన్ ఎలర్జీ అంటారు. కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే బొట్టు పెట్టినా లేకపోతే ఇంకోటి రబ్బర్ పెట్టి టచ్ చేసినా ఇటువంటి కాంటాక్ట్ డెర్మటైటిస్ అని. ఎలర్జిక్ ఎటోపిక్ డెర్మటైటిస్ అంటారు. చిన్నపిల్లల్లో చాలామందికి ఇదంతా మొత్తం
స్కిన్ అంతా ర్యాష్ వచ్చి తర్వాత విపరీతమైనటువంటి బాధపడి తర్వాత ఆస్తమా బ్రాంకైటిస్ వస్తుంది. ఎలర్జిక్ ఎటోపిక్ డెర్మటైటిస్ అంటారు. దానికి పరిష్కారం పర్మనెంట్గా ఉంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి దానికంతా భగవంతుని దయ వల్ల పర్మనెంట్గా హోమియోపతి వైద్య విధానంలో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సోరియాసిస్ అనేది ఇప్పుడు చాలా భయంకరంగా అనుకుంటున్నారు. అదేం కాదు, దానికి పర్మనెంట్గా సోరియాసిస్ అంటే పొట్టు రావడం, తర్వాత క్రాక్స్ రావడం, చేతులకు రావచ్చు, తలలో రావచ్చు, కాళ్ళు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు దానికి కూడా. తర్వాత లైకెన్ ప్లానస్ అని ఉంటుంది. లైకెన్ ప్లానస్ కూడా సోరియాసిస్ మాదిరిగా పాపులోస్క్వామస్ లీజన్స్ అంటారు. అవి మౌత్లో రావచ్చు, తర్వాత ఎక్కడైనా రావచ్చు. తర్వాత స్కిన్ డిసీజెస్ హెర్పీస్ అంటారు. హెర్పీస్ లేబియాలిస్, హెర్పీస్ సింప్లెక్స్, హెర్పీస్ అంటే సర్పీ అంటారు. ఈ హెర్పీస్ వచ్చిన వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ఎయిడ్స్ మాదిరిగా దాన్ని ఏదో పెద్ద భూతం అన్నట్టు భయపడుతుంది. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. హెర్పీస్ జెనిటేలియా అనేది చర్మ వ్యాధుల్లో ఇంకొకటి మీకు వ్యారికోస్ అల్సరు, వ్యారికోస్ ఎగ్జిమా అని కాళ్ళకు నరాలు గ్రీన్గా వస్తాయి చూడండి. అవి వచ్చి తర్వాత దాంట్లో రక్త ప్రసరణ ఆగిపోయి రక్తనాళాలు చిట్లిపోయి రక్తనాళాలు పుండ్లు పడి తర్వాత బ్లీడింగ్ రావడం అంటే వ్యారికోస్ అల్సరు, వ్యారికోస్ ఎగ్జిమా, వ్యారికోస్ డెర్మటైటిస్. దీనిలో కూడా హోమియోపతి వైద్య విధానం. తర్వాత సెల్యులైటిస్ అంటారు. వ్యారికోస్ వల్ల రావచ్చు, డయాబెటీస్ వల్ల రావచ్చు. గ్యాంగ్రీన్ కూడా దీనికి మరి డయాబెటీస్ చెప్పినప్పుడు దాని గురించి చెప్తా మీకు. తర్వాత ఈ స్కిన్ డిసీజెస్ల పులిపిర్లకు మందులు ఉన్నాయి. వాట్స్ అంటారు దాన్ని. కాన్స్ ఆనకాయలు అంటారు ఒక ఏరియాలో, ఆనెలు అంటారు ఇంకొక ఏరియాలో. తర్వాత దీనిలో కూడా ఇంకొకటి ఈ ఒక రకంగా విటిలిగో అనేటువంటి జబ్బు, ఇది బొల్లి తెల్ల మచ్చలు అంటారు చూడు. ఈ తెల్ల మచ్చలకి ఏంటంటే మెడిసిన్ ఉంది కానీ కొద్దిగా నిదానంగా తగ్గుతున్నాయి, తొందరగా తగ్గుతాయి. ఎందుకంటే ఏ జబ్బే కానీ తొందరగా తగ్గుతానే డాక్టర్కు మంచి పేరు వచ్చేది. ఆలస్యంగా తగ్గింది అనుకోండి, ఏమో ఆ డాక్టర్ దగ్గర కూడా తీసుకున్నాం తగ్గలేదన్నటువంటి అభిప్రాయంతో ఉంటారు. కాబట్టి దీనికి కూడా పరిష్కారం ఉంది, కానీ కొంచెం స్లోగా అవుతుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చంకల్లో కానీ గజ్జల్లో కానీ ఎక్కడైనా చెమటలు పట్టిన చోట విపరీతమైనటువంటి ఫంగస్. తర్వాత ఎగ్జిమా అంటారు. ఎగ్జిమా అంటే స్కిన్ థిక్గా అయిపోవడం, ఏనుగు స్కిన్ మాదిరిగా అయిపోవడం, విపరీతమైన దురద క్రాక్స్ వచ్చి దాన్ని ఎగ్జిమా అంటారు. నమ్ములార్ ఎగ్జిమా కానివ్వండి, ఇంకోటి ఎగ్జిమా కానివ్వండి, ఎగ్జిమా ఏదైనా కానీ కూడా హోమియోపతిలో దానికి పరిష్కారం ఉంది. తర్వాత ఈ పెటీరియాసిస్ అంటారు. సిబ్బెం అని సోబి, అదేం ప్రమాదమైన జబ్బు కాదు కానీ సైకలాజికల్గా ఫేస్ మీద వచ్చినా, చర్మం మీద మామూలుగా ఛాతి మీద వచ్చినా, ఎక్కడొచ్చినా అని కూడా చూడడానికి బాగుండదు, దురద ఉంటుంది, చెమట పడితే విపరీతంగా. ఎన్నో యాంటీఫంగల్ ఆయింట్మెంట్స్ పెట్టినా మాకు తగ్గలేదని చెప్తుంటారు. దానికి హోమియోపతి వైద్య విధానంలో బ్రహ్మాండంగా పరిష్కారం ఉంది. కనుక ఈ విధంగా చర్మ వ్యాధులకు అంటే ఎలర్జిక్ ఫోటోసెన్సిటివ్ డెర్మటైటిస్, అర్టికేరియా పైత్యం దద్దులు, ఎలర్జిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, లైకన్ ప్లానస్, వాట్స్, కాన్స్, తర్వాత మామూలు వ్యారికోస్ అల్సరు, వ్యారికోస్ ఎగ్జిమా, ఇటువంటి అన్నిటికీ విటిలిగో, బర్న్స్, కీలాయిడ్స్, మొటిమలకు కూడా మందులు. మొటిమలకు చాలామందికి ఏంటంటే మందులు లేదనుకుంటారు. మొటిమలకు బ్రహ్మాండమైనటువంటి మందు. ఎయిర్ ఫాల్, ఎప్పుడే కానీ ఎయిర్ ఫాల్ ఎవరికైనా ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకొని హోమియోపతిలో అది అరెస్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత రీగ్రోత్ కూడా ఆడపిల్లల్లో బాగా ఉంటుంది, మగవాళ్ళలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎయిర్ ఫాల్కు ఏదైనా కారణం కానీ ఎంట్రుకలు ఊడిపోతున్నాయంటారు చూడు, ఏ కారణమైనా కానీ కూడా బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానం. కీలాయిడ్స్ అంటారు. కొంతమంది వ్యాక్సినేషన్ చేసి ఇచ్చిన ఆ ఈతకాయల మాదిరి కావడం, ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రకంగా రావడం, ఆ స్కార్ ఫామ్ అయి దాన్ని కీలాయిడ్స్ కూడా తగ్గుతాయి. తర్వాత బర్న్స్కి హోమియోపతిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. బర్న్స్ ఎక్కడ అంటే కాలినటువంటి మచ్చలు ఎప్పుడైతే దాన్ని అప్లై చేసామో మీకు మచ్చలు కూడా ఉండవు, కీలాయిడ్స్ రావు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ కాంప్లికేషన్ రాకుండా కూడా మా దగ్గర నయమైనటువంటి కేసులు ఉన్నాయి. కనుక చర్మ వ్యాధులకు ఇటువంటి చర్మ వ్యాధులు మీరు గుర్తుపెట్టుకొని హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా నేను తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం నాది. తర్వాత రెండోది నేను ఇంకోటి రిసెర్చ్ చేశాను రొమటాలజీలో, గవర్నమెంట్ హోమియోపతిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో, రొమటాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా చేసినటువంటిది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పట్లో రొమటాలజీతో ఎంతమంది సఫర్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి నడుము నొప్పి కానీ, మెడల నొప్పి కానీ, మోచేతుల నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, ఏదే కానీ నొప్పితో బాధపడుతున్నారు. కాబట్టి అటువంటి దానికి హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీ అందరికీ తెలుసు, ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్. అదేవిధంగా ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, అదేవిధంగా ఆర్థరైటిస్, ఇవన్నీ కీళ్ళ నొప్పులు, అన్ని కీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. హెచ్ఎల్ఏ B27 వంశపారంపర్యంగా రావచ్చు, మామూలుగా కూడా రావచ్చు. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటే స్పైన్ ఒక బ్యాంబూ స్పైన్ మొత్తం దాన్ని అంతా ఏది వెల్డింగ్ చేసినట్టు అయిపోతుంది. నడకలోనే తేడా ఉంటుంది. వాళ్ళు ముందు కొంగి నడుస్తారు, వెనక్కి ఇట్లా రాలేరు. అటువంటి యాంకలైజింగ్ స్పాండిలైటిస్. తర్వాత ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అని, హిప్ జాయింట్ అంటే ఇవన్నీ మొత్తం ఫ్యూజ్ అయిపోయి అది కదలలేనటువంటి పరిస్థితుల్లో. తర్వాత
కాల్కేనల్ స్పర్ అని గుర్రం మూతులు అంటారు, ప్లాంటార్ ఫేసైటిస్ అని, రెట్రో బల్బార్ యాంకిల్ బర్సైటిస్ అని, ఇవి డిఫరెంట్ నేమ్స్ అంటారు. దానికి గుర్రం మూతులు ఎముక పెరిగి వస్తుంది దానికి కూడా. తర్వాత కాకిక్స్ పెయిన్ అంటారు, టెయిల్ బోన్ పెయిన్, లాస్ట్న వెన్నుపాము ఉంటుంది కదా, వెన్నుపూస లాస్ట్ది టెయిల్ బోన్ అంటారు. దానికి దెబ్బ తగిలి తర్వాత విపరీతమైన బాధ ఉన్న దానికి పరిష్కారం ఉంది. తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ అని అందరికీ తెలుసు. ఏది మొత్తం వాళ్ళు క్లియర్గా చెప్తుంటారు, ఇవన్నీ మెడల నొప్పులు ఉన్నాయి సార్, గిడ్డినెస్ వస్తుంది, ఈ చేతులు లాగుతున్నాయి, విపరీతమైన నొప్పి ఉంటుంది అని. అది C4, C5, C3, C4, C2, C3, తర్వాత C5, C6, C6, C7 ఇటువంటి దాంట్లో డిస్కులని అరిగిపోయినాయి, డిస్కులు బల్జ్ అయిపోయినాయి, డిస్కులు అరిగిపోయి బల్జ్ అయి దాని నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం మీద ఒత్తిడి పడినందువల్ల ఈ నొప్పి వస్తుంది. దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారము 100% ఛాలెంజింగ్గా తగ్గేటువంటి డిసిఎస్ రొమటాలజీలు ఇవి. తర్వాత అదేవిధంగా వెన్నుపూస లాస్ట్న లంబార్ ఏరియా అంటారు, L3, L4, L5, S1, దీంట్లో డిస్కులు బల్జ్ అయినాయని, డిస్క్ డీజనరేషన్ అని, డిస్క్ హెర్నియేషన్ అని, డిస్కులు దాని మీద నొక్కేసి సయాటికా వచ్చింది, రైట్ సైడ్ సయాటికా, లెఫ్ట్ సైడ్ సయాటికా, కాలు జాలు అంటారు. దీనికి మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, ఏ టెస్టులు అవసరం లేదు, అనవసరంగా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టాం సార్ మేము. తర్వాత మా ఊర్లో మీరు ఒక ఆయన మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతనికి బాగా నయమైంది, బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నాడనో లేకపోతే బ్రహ్మాండంగా నడుస్తున్నాడనో మేము అనవసరంగా ఖర్చు పెట్టాం. అదేం కాదు. హోమియోపతి వైద్య విధానంలో మీకు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు బయట ఖర్చు పెట్టాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ అడ్మిషన్స్ కానీ అయ్యేటువంటి ఖర్చులో మా దాంట్లో 1% ఖర్చు కూడా కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆ విధమైనటువంటి పరిష్కారం హోమియోపతి వైద్య విధానం ఉంది. అది స్లిప్ డిస్క్ అని, డిస్క్ డీజనరేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ హెర్నియేషను, ఇటువంటి కానీ శాశ్వత పరిష్కారం ఉంది హోమియోపతి వైద్య విధానంలో. ఛాలెంజింగ్గా ఎంతోమంది బాధపడుతున్నారు, నా మాట వినండి. రొమటాలజీ డిసిఎస్ అంతా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానం. అదేవిధంగా గౌటు, తర్వాత యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో ఎక్కువై ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ వచ్చి ఆ క్రిస్టల్స్ పోయి జాయింట్స్ డిపాజిట్ అయినప్పుడు అవి విపరీతమైనటువంటి బాధ వచ్చి తర్వాత ఎంతో పథ్యం చేసి 8 సంవత్సరాలు తీసుకున్న నయం కానటువంటి కేసులు మా దగ్గర అద్భుతంగా నయమైనాయి. కనుక ఈ విధంగా రొమటాలజీలో అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్ కూడా చాలామంది చికెన్ గున్యా ఒకసారి వచ్చింది ఇంకా పోయింది, అది ఇంకా మళ్ళీ రాదనుకోవద్దు. కాదు, ఖచ్చితంగా ఆ వైరస్ ఎప్పుడైతే మీ రెసిస్టెన్స్ తగ్గుతుందో ఆ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు మళ్ళీ దాని ప్రభావం బయటకు చూపించి మిమ్మల్ని ఇంకో రకంగా ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకొని హోమియోపతి వైద్య విధానంలో ప్రతి ఒక్క రొమటాలజీ అంటే పెరియార్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అంటారు, దీనికి పరిష్కారం ఉంది. టెన్నిస్ ఎల్బోకు పరిష్కారం ఉంది. కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు, ఇక్కడ ఆపరేషన్ చేయాలని దానికి పరిష్కారం ఉంది. కనుక ఇటువంటివన్నిటికీ హోమియోపతి వైద్య విధానంలో మీకు రొమటాలజీ నా రీసెర్చ్ ఇది, నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. అద్భుతంగా మీరు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు హాస్పిటలైజేషన్ అవసరం లేదు. బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు ఛాలెంజింగ్గా తగ్గుతాయి. నా మాట విని మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ రొమటాలజీ అంటే ఇందాక చెప్పిన డిసీజెస్కి ఉంది, తర్వాత రొమటాలజీలో నాకు ఆ విధంగా చాలామంది బాధపడుతున్నారు, తెలియక అమాయకంగా ఉన్నారు అన్నటువంటిది ఒక రకమైనటువంటి తపనతో చెప్తున్నా తప్ప వేరేది నాకు ఇక్కడ స్వార్థమేం లేదు. ఎందుకంటే చాలామంది దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఇప్పుడు అందరికీ ఒక పెద్ద సమస్య అయిపోయింది మోకాలు నొప్పులు. ఎందుకంత ఖర్చు పెట్టుకుంటున్నారో, ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి మీరు ఆపరేషన్ చేసుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే హోమియోపతి వైద్య విధానంలో మీకు అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ మోకాల నొప్పులకు ఫస్ట్ స్టేజ్ రానివ్వండి, సెకండ్ స్టేజ్ రానివ్వండి, థర్డ్ స్టేజ్ రానివ్వండి. కానీ చాలామంది తెలియక లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు. కొంత టైం పడుతుంది కానీ తగ్గుతుంది. ఎవరైతే ఎర్లీగా వస్తారో ఎర్లీగానే తగ్గుతాయి. అద్భుతమైనటువంటి మీకు ఛాలెంజింగ్గా గ్యారెంటీగా చెప్తున్న ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో మీకు మోకాల నొప్పుల ఆపరేషన్ లేకుండా మీకు అతి తక్కువ ఖర్చులో, అంటే మీరు చెప్తే నమ్మరు, నా దగ్గర అయితే మీకు రోజుకు 20 రూపాయలు కూడా ఖర్చు కాదు, 20-25 రూపాయలు కూడా ఖర్చు కాదు. అంటే మీరు 2 సార్లు కాఫీ తాగినంత కూడా కాదు, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నంత కూడా కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఖర్చే లేదు మా దగ్గర. అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ మీకు ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మోటార్ సెన్సరీ న్యూరోపతి అంటారు, మోటార్ సెన్సరీ యాక్సాన్ న్యూరోపతి. సర్వైకల్ ఏరియాలో మొత్తం అవన్నీ ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి చేతులు తిమ్మిలు రావడం, బటన్స్ పెట్టుకోలేకపోవడం, పండుకున్న తర్వాత ఒక పక్కకు పొరలేకపోవడం, నడవలేకపోవడం, స్టాండ్ పట్టుకొని కూడా నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, దీన్ని కంప్రెసివ్ సర్వైకల్ మైలోపతి అంటారు. ఈ సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతికి ఇంకా ట్రీట్మెంటే లేదు, ఆపరేషన్ ఎన్నో చేయించుకున్నాం సార్ మళ్ళీ తగ్గలేదు, అదేవిధంగా బాధపడుతున్నాం అన్నటువంటి చాలామంది వస్తున్నారు. కాబట్టి దానికి కూడా శాశ్వత పరిష్కారం ఉంది. ఆస్టియోమైలైటిస్ అంటారు, ఎప్పుడైనా దెబ్బ తగిలి ఫ్రాక్చర్, కాంపౌండ్ ఫ్రాక్చర్ అని, అది గాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత బ్యాక్టీరియా బోన్ మ్యారోలోకి వెళ్ళి బోన్ మ్యారో అంతా చీంబట్టి
తర్వాత అది పగిలిపోవడం, మళ్ళీ బ్లాక్ కావడం, మళ్ళీ పగిలిపోవడం, ఎన్నిసార్లు ఆపరేషన్ చేసిన ఆస్టియోమైలైటిస్ అంటే చీమ్ పట్టడం బోన్ మ్యారోలో, అటువంటి దానికి కూడా పరిష్కారం ఉంది. తర్వాత చిన్నపిల్లలు చాలామంది ఏమిటంటే హోమియోపతి వైద్య విధానం చిన్నపిల్లలకు ఇవ్వకూడదని అని, కానీ అమాయకత్వం, అది ఒక అవగాహన లేనటువంటిది చెప్పడం తప్ప మారోది కాదు. చిన్నపిల్లలకి ఇది సేఫెస్ట్ మెడిసిన్, ఎందుకంటే దీంట్లో యాంటీబయాటిక్స్ ఉండవు, పెయిన్ కిల్లర్స్ ఉండవు, స్టీరాయిడ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఈజీగా వేసుకోవచ్చు. నా మాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది పిల్లలు సఫర్ అవుతున్నారు అనవసరంగా. ఇప్పుడు ఆస్తమాటిక్ బ్రాంకైటిస్ ఉంది, ఆస్తమా పిల్లలను పోవడం, అడ్మిట్ చేయడం, కొన్ని రోజులు అడ్మిట్ కావడం, మళ్ళీ రావడం, మళ్ళీ వారం 10 రోజులకు పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వారం 10 రోజులకు పోవడం, బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడం, తర్వాత స్పేసరు, తర్వాత నెబులైజేషన్, ఇవన్నీ ఇచ్చి ఎంత అవస్థ పడుతున్నారు, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్తో భరిస్తున్నారు, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో చూడండి. అటువంటి దానికి హోమియోపతి వైద్య విధానంలో మీకు చాలా ఈజీగా బ్రహ్మాండంగా పర్మనెంట్గా తగ్గుతుంది. అది కొంత వయసు వచ్చినాక తగ్గుతుంది అంటారు, అట్లేం కాదు. హోమియోపతి వైద్య విధానం తీసుకొనే తీరాల్సిందే మీరు ఇటువంటి దానికి. తర్వాత ఎడినాయిడ్స్ ఆపరేషన్ అవసరం లేదు. ఎడినాయిడ్స్ అంటే ముక్కుల మావి లింఫ్ నోడ్స్ పెరిగి వచ్చేటువంటి గురక వస్తుంది పిల్లలకు. పెద్దవాళ్ళు కూడా గురకకు బ్రహ్మాండమైన పరిష్కారం ఉంది హోమియోపతి వైద్య విధానంలో, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు కూడా ముక్కు బ్లాక్ అయ్యి ఎడినాయిడ్స్ వచ్చి, తర్వాత టాన్సిల్స్ వచ్చి, టాన్సిల్స్ ఆపరేషన్ అవసరం లేదు, టాన్సిల్స్ కూడా పర్మనెంట్గా తగ్గుతాయి. తర్వాత చిన్నపిల్లలకు సైట్ వచ్చింది అనుకోండి, సైట్ చాలా మందిలో అరెస్ట్ అవుతుంది, తర్వాత కొంతమంది నార్మల్గా అయిందని కూడా చెప్తున్నారు. అది మీ ఇష్టం, మీరు ప్రయత్నం చేస్తే చేయొచ్చు. తర్వాత చిన్నపిల్లల్లో ఇంకొక రకంగా ఈ వామిటింగ్స్ అవుతుంటాయి, గ్యాస్ట్రైటిస్ కానీ వామిటింగ్స్ కావడం, లూజ్ మోషన్ కావడం, కడుపులో నొప్పి రావడం, తర్వాత ఫుడ్ పాయిజనింగ్ రావడం. పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. ఏడుపును మాన్పించేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఆకలి పెంచేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, వెయిట్ పెంచేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, వెయిట్ పెరిగిన వాళ్ళకు వెయిట్ తగ్గించేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. తర్వాత వాళ్ళకు హైట్ పెరుగుతలేరు, హైట్ మాత్రం పెంచడానికి హోమియోపతి వైద్య విధానంలో మంచివి ఉన్నాయి. 18 years లోపల ఆడపిల్లలకు, 21 years లోపల మగపిల్లలకు బ్రహ్మాండంగా తగ్గుతాయి. కానీ చిన్నపిల్లలు, సార్ మేమిద్దరం భార్యాభర్తలను చిన్నగా ఉన్నాం, మా పిల్లలు కూడా పెరుగుదల లేదు, మీరు హోమియోపతి తీసుకోండి, బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి అవుతుంది మీ పిల్లలు. తర్వాత కాన్స్టిపేషన్, కొంతమంది పిల్లలకు మోషన్ అయితే లేదు, చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మోషన్కి వెళ్తే బ్లీడింగ్ అవుతుంది, మోషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, దానికి పరిష్కారం ఉంది. చిన్నపిల్లల్లో కూడా మామూలుగా ఇది పైల్స్ అండ్ ఫిషర్ రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత కడుపు నొప్పి ఉంటుంది చిన్నపిల్లల్లో, మెసెంట్రిక్ లింఫ్ అడినోపతి అని, మెసెంట్రిక్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ ఉంటుంది, లింఫ్ గ్రంథులు అవి పెరిగేది టీబీ వల్ల రావచ్చు, మామూలు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. దానికి పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. తర్వాత ఈ స్కిన్ డిసీజ్, ఎలర్జిక్ ఎటోపిక్ డెర్మటైటిస్, ఇందాక మీరు స్కిన్ డిసీజ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, పిల్లలు చాలా అవస్థ పడుతుంటారు, అటువంటి దానికి కూడా మీకు. తర్వాత కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంది, తర్వాత వీట్ ఇంటాలరెన్స్ అంటే గోధుమలు తిన్నా అని కూడా ఎలర్జీ వస్తుంది, మిల్క్ తాగినా అని కూడా ఎలర్జీ వస్తుంది అని అంటుంటారు. అటువంటి దానికి కూడా హోమియోపతి వైద్య విధానంలో మీకు పరిష్కారం ఉంది. తెల్ల వెంట్రుకలకు కూడా మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి, తెల్ల వెంట్రుకలు నల్లగా కావడానికి చిన్నపిల్లల్లో. తర్వాత ఈ విధమైనటువంటిది ఆడవాళ్ళలో వచ్చేటువంటి జబ్బులు, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్ అంటే గర్భసంచి పెరిగిందని, గర్భసంచిలో కణితలు వచ్చినాయని, సర్విసైటిస్, సర్విక్స్ ముఖద్వారం వచ్చి వైట్ డిశ్చార్జ్ అవుతుందని, పీసీఓడి అని, అంటే స్త్రీల వ్యాధులకు మొత్తం, అంటే మెనోపాజల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోపీనియా అని కానీ, చాక్లెట్ సిస్ట్లు కానీ, పీసీఓడి. తర్వాత ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, చాలామంది సంతానం లేని సమస్యకు ఎంతోమంది బాధపడుతుంటారు. ఈ సంతానం లేని సమస్యను బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో, సార్ మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అంటున్నారు, అవసరం లేదు. బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే, కొన్ని వారాల్లోనే నా దగ్గర సక్సెస్ అయినటువంటి కేసులు ఉన్నాయి. ఆ విధంగా మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. కనుక ఆడవాళ్ళలో వచ్చేటువంటి జబ్బులన్నీ, అది మైగ్రేన్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, తర్వాత సైకలాజికల్ డిప్రెషన్ కేసెస్ కూడా మన దగ్గర బ్రహ్మాండంగా, సిజోఫ్రేనియా, మ్యానియా, ఓసిడి, యాంగ్జైటీ న్యూరోసిస్, సైకోసిస్, సూయిసైడల్ టెండెన్సీ, తర్వాత హిస్టీరియా, ఇటువంటి దానిలో కదా. తర్వాత మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు ఏంటంటే, సెరెబ్రల్ హెమరేజ్ వస్తే కోమాలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర రికవర్ అయినారు, అంటే అక్కడ అడ్మిట్ చేయాలి, మా మెడిసిన్ వాడాలి. తర్వాత రెసిడ్యువల్ హెమిప్లీజియా, రక్తనాళంలో రక్తం గడ్డగట్టి వచ్చినటువంటి కేసులు మా దగ్గర. ఎర్లీ స్టేజ్లో పార్కిన్సన్ డిసీజ్ వచ్చిందంటే మాత్రం దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. తర్వాత సెరెబ్రల్ పాలసీ అని, చిల్డ్రన్లో సెరెబ్రల్ పాలసీ అని వస్తుంది. తర్వాత వాళ్ళందరూ పెరాలసిస్ వచ్చి మాటలు రాక, తర్వాత వినపడక, నడవక, ఎన్నో ఉంటాయి సెరెబ్రల్ పాలసీ. ఆటిజం చిల్డ్రన్కు ఉన్నాయి, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్కు ఉన్నాయి, మైగ్రేన్కు ఉంది. తర్వాత మైగ్రేన్ అంటే అందరికీ తెలుసు. తర్వాత ట్రైజెమినల్ న్యూరాలజియా, చెవులో చీము, చెవులో టింపానిక్ మెంబ్రేన్ రప్చర్ అయినా, తర్వాత టినిటస్ అని బజ్జింగ్ ఇన్ ద ఇయర్స్ వచ్చిన, దీనివల్ల బెల్స్ పాలసీ వచ్చిన, ఒక పక్కకు పెరాలసిస్ వచ్చినా కానీ కూడా, అంటే చెవుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ, పంటి సమస్యలు కూడా,
క్యారీస్ టీత్ అని కానీ, విజ్డమ్ టీత్ అని కానీ, లేకపోతే ఎనామిల్ పోయిందని కానీ, ఇటువంటివి ఏ సమస్యలు ఉన్నా, తర్వాత క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కానీ వచ్చినారంటే మీరు ఆపరేషన్ లేకుండా కూడా మా దగ్గర తగ్గినటువంటి క్యాన్సర్ ఎటువంటి కేసెస్ అయినా కానీ కూడా హోమియోపతిలో తగ్గుతాయి. కానీ ఎర్లీ స్టేజ్లో రండి, మీరు ఆపరేషన్ చేయించుకున్నా మిగతా చేయించుకున్నా కానీ కూడా హోమియోపతి వైద్య విధానంలో ఈ విధమైనటువంటి తర్వాత ఎనీమియా రక్తహీనత, మీరు ఆర్బీసీ తక్కువైందనో లేకపోతే ఆర్బీసీ ఎక్కువైందనో, ఎర్ర రక్త కణాలు తర్వాత ఎర్ర రక్త కణాలు తక్కువైనానో లేకపోతే ఎక్కువైనానో, తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనో లేకపోతే మామూలుగా ప్లేట్లెట్స్ ఎక్కువైనానో తక్కువైనానో, ఇవన్నీ ఉంటాయి. దీనికన్నిటికీ కారణం ఏదన్నా కానీ హోమియోపతి వైద్య విధానంలో బ్లడ్ డిసీజెస్ కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. తర్వాత డయాబెటీస్ కాంప్లికేషన్, చాలా మంది డయాబెటీస్ హోమియోపతిలో లేదంటారు, కానీ డయాబెటీస్లో వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అన్ని హోమియోపతి వైద్య విధానంలో ఎక్కడ దగ్గర మా దగ్గర తగ్గుతుంది అంటే అది హోమియోపతిలో డయాబెటీస్కు ట్రీట్మెంట్ ఉందని. డయాబెటీస్ గ్యాంగ్రీన్ కానీ, డయాబెటిక్ సెల్యులైటిస్ కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కానీ అంటే కిడ్నీస్ పాడవడం కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ కంటి చూపు తగ్గిపోవడం కానీ, డయాబెటీస్ వల్ల ఇంట్రాఆక్యులర్ హెమరేజ్ రావడం కానీ, డయాబెటీస్ వల్ల గ్లకోమా ఎక్కువ కావడం కానీ, డయాబెటీస్ వల్ల చూపు తగ్గిపోవడం వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కార్బంకులు రాచపుండు కావడం కానీ, యాప్సెస్ కావడం కానీ, బాయిల్స్ కావడం, డయాబెటీస్లో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా షుగర్ వ్యాధులు మా దగ్గర అద్భుతంగా అక్కడ తగ్గుతలేవు, యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది, కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అన్నటువంటిది కూడా మా దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో దానికి ఒక పరిష్కారం ఉంది. కనుక ఈ విధంగా మీరు హోమియోపతి వైద్య విధానంలో ఎన్నో జబ్బులకు పరిష్కారం పర్మనెంట్గా మీకు ఎక్కువ ఖర్చు కాకుండా అతి తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా, ఎందుకంటే ఎంతోమంది చెప్తున్నారు సార్ మేము ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం అక్కడ నయం అవుతలేదు, తర్వాత జీవితాంతం వాడాలట, దాని సైడ్ ఎఫెక్ట్స్ భరించాలట. అటువంటిది ఏమీ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. కాబట్టి మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ సెలెక్ట్ చేసుకొని హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటి ఉన్నాయని తెలుసుకొని మీరు బాగుపడాలి. భగవంతుడు మీకు నాకు సహాయపడాలని ఆశిస్తూ స్వస్తి.